క్యూఏ మీటింగ్స్ జరుగుతాయి వీక్లీ. ఎందుకంటే అందరం డిఫరెంట్ స్క్రమ్స్లో పనిచేస్తూ ఉంటాము. సో ఈ స్క్రమ్ క్యూఏస్ అందరూ దే మీట్ ఇన్ క్యూఏ సెట్టింగ్స్. సో 2 times కలుస్తాము. ఒకసారి జస్ట్ టు గివ్ అప్డేట్స్ అబౌట్ ఆ టీమ్, వాట్ వీఆర్ డూయింగ్ అన్నట్టు. ఇంకోసారి ఎట్లా అంటే టెక్నికల్ టాక్, ఎవరైనా ఏదైనా ఆటోమేట్ చేసినా వాట్ ప్రాసెస్ దే ఫాలోడ్, ఏం టూల్ యూస్ చేశారు, ఆ టూల్ ఎవరైనా చూపించుకోవాలనుకుంటున్నారా, వాట్ దే డిడ్ సంథింగ్ డిఫరెంట్, టెక్నికల్ టాక్ లాగా ఉంటుంది అనమాట. టీమ్కి పెద్ద వర్క్ లేదు. వీఆర్ వర్కింగ్ ఆన్ TDDs, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్స్ మీద వర్క్ చేస్తున్నారనమాట డెవలపర్స్. సో యాజ్ అ క్యూఈ నాకు అంత ఎక్కువ వర్క్ ప్రెషర్ లేదు, కానీ బట్ ఐఎమ్ స్టిల్ టేకింగ్ ఆన్ మోర్ అండ్ మోర్ సో దట్ ఐ హ్యావ్ మోర్ విజిబిలిటీ. అంటే ఈ అమ్మాయి జస్ట్ వెయిట్ చేస్తుందిలే, ఏం చేయట్లేదు అని కాకుండా నేను ఇంకా ఎక్కువ చేసి ఐ హ్యావ్ మోర్ విజిబిలిటీ లాగా నాకు నేను చూపించుకోవడానికి ఐఎమ్ డూయింగ్ స్టఫ్ అనమాట. ఓకే, సో నేను మా టీమ్కి ఈ అప్డేట్స్ ఇచ్చే అప్డేట్స్ ఇస్తున్నాము. అందరూ అప్డేట్స్ ఇస్తున్నారు టీమ్కి. సో నాది లాస్ట్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు నేను ఒక ప్రెజెంటేషన్ రెడీ చేసి ఐ షోడ్ ఇట్. ఓకే, సో ఆ ప్రెజెంటేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకేనా? Can you guys see my screen? So we have 2 proposals of how to build the schema and then working on a model. And from testing perspective, I have like where the testing layer comes into picture. But what the dependencies are right now. So I did that presentation and I really like it. Like, it is properly visualized and you're trying to get it. I know like you don't have the answers, but yeah, this is really good approach. Like, to create a visualization and that will be understandable with everybody. And that is what I want to see, like, from everybody, like, whenever you are coming, just create some map there and show it to everybody, like, what is going on, what is the progress and things. So great job. సో చూశారు కదా, లాస్ట్లో మాట్లాడింది మా మేనేజర్ అనమాట. ఆయన హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద వే ఐ షోడ్. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చారు. హీఈస్ వెరీ న్యూ టు ద టీమ్ అండ్ హీఈస్ ట్రయింగ్ టు లెర్న్ వాట్ ద టీమ్ ఈస్ డూయింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హూ యువర్ మేనేజర్ ఇస్, వాట్ హిస్ గోల్స్ ఆర్, వాట్ హీస్ ట్రయింగ్ టు డూ అన్నది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు హీ షోడ్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద హోల్ టీమ్. ఎందుకు అలా చెప్పారు అంటే మా టీంలో ఇంకెవరూ ఇది చేయలేదు. ఇది ప్రతి మీటింగ్కి చేస్తానా అంటే నేను ప్రతి మీటింగ్కి ఇది చేయను. ఈ మీటింగ్కి ఎందుకు చేశాను అంటే మేము TDDs మీద వర్క్ చేస్తున్నాం. కొత్త 3 న్యూ ఇనిషియేటివ్స్ మీద వర్క్ చేస్తున్నాము. సో ఈ 3 న్యూ ఇనిషియేటివ్స్ నేను అండర్స్టాండ్ చేసుకొని TDD చేసి అసలు ఎలా ఫ్లో ఉంది, వాళ్ళ డేటా ఎట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అని మొత్తం ఇచ్చేసుకొని అది నేను నా సొంత ఎగ్జాంపుల్స్లో రాసుకున్నాను అనమాట. ఓకే, సో నేను ఒక కంపెనీలో పనిచేస్తే ఇది ఇలా ఫ్లో అవుతుంది అనమాట. నేను యూజర్ని, నేను ఈ సర్వీస్ తీసుకుంటున్నాను ఇట్లా. సో టు పుట్ ఇట్ ఇన్ అ సింపుల్ వే. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది అమెరికాలో, ఏంటి అంటే, నాట్ టు అఫెండ్ ఎనీబడి, బట్ సేయింగ్ ఏంటి అంటే మేక్ ఇట్ సింపుల్ స్టూపిడ్ అని చెప్పి ఒక సేయింగ్ ఉంది. ఏంటి అంటే మనము ఒకరికి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే దెన్ వీ డిడ్ అ గుడ్ జాబ్. కానీ మనకు తెలిసింది మనము ఏదో గ్రీక్ అండ్ లాటిన్లో మాట్లాడి వాళ్ళకి అర్థం కాకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో ఇన్ ఎనీ మీటింగ్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్ ఎవరు. మనం యాజ్ అ క్యూఈ వీ విల్ బీ ఇన్ 2 to 3 సెట్టింగ్స్లో ఉంటాము. ఒకటి ఏంటి అంటే ఒక స్క్రమ్ సెట్టింగ్లో వీ ప్రెజెంట్, ఇంకోటి ఒక క్యూఏ ఇలా మీటింగ్స్ వైడ్ మీటింగ్స్ జరిగినప్పుడు వీ ప్రెజెంట్, ఇంకోటి డెమో మీటింగ్స్లో కొంతమంది క్యూఎస్ ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఆల్సో వీ ప్రెజెంట్ ఇన్ UAT సెషన్స్లో మనం ఎప్పుడన్నా మాట్లాడాలి అనుకుంటే బిజినెస్ ఫ్లో అట్లాగా, దెన్ ప్రాబబుల్లీ వీ విల్ డూ సమ్ కైండ్ ఆఫ్ అ ప్రెజెంటేషన్. ఓకే, సో ఇవన్నిట్లో కూడా యూ నీడ్ టు అండర్స్టాండ్ హూ యువర్ ఆడియన్స్ ఆర్ అండ్ హౌ టెక్నికల్ దే ఆర్. ఇప్పుడు మా కొత్తగా వచ్చిన QA మేనేజర్కి హీ డెంట్ నో మచ్ అబౌట్ ద బిజినెస్ ఆర్ అబౌట్ ద ప్రాసెస్. సో ఐ టుక్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అది నాకు అర్థమైంది. ఆయన ఒక 2 meetings 3 meetings కూర్చోగలే నాకు అర్థమైంది, ఓహో హీస్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. అండ్ నాకు ఇంకోటి కూడా ఏమర్థమైంది అంటే హీస్ ట్రైంగ్, ఇప్పుడు ఎవరైనా కొత్త మేనేజర్ వచ్చారనుకో, వాళ్ళు ఏదో చేయాలి, ఏదో చూపించాలి వాళ్ళ మేనేజర్కి. ఇప్పుడు హీఈస్ ఆల్సో అన్ ఎంప్లాయీ కదా, ఆయన మేనేజర్కి హీ హ్యాస్ టు షోకేస్ సంథింగ్. సో నాకేమర్థమైందంటే ఫ్రమ్ ద టాక్స్ దట్ ఐ హ్యాడ్ విత్ హిమ్ అండ్ ఫ్రమ్ ద మీటింగ్స్ అండ్ ఫ్రమ్ వాట్ ఎవర్ హీస్ ట్రైంగ్ టు టెల్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా నాకేమర్థమైందంటే హీస్ ఆల్సో ట్రైంగ్ టు పుట్ QA ఇన్ ఆర్డర్, ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. కాంప్లికేటెడ్గా మాట్లాడితే ఆయనకి నచ్చట్లేదు, చాలా సింప్లిఫై చేయాలి అన్న థాట్స్ ఉన్నాయి. సో నేను దాన్ని బట్టి ప్రజెంటేషన్ క్రియేట్ చేశాను అనమాట. ఈ ప్రజెంటేషన్ నా డెవ్ టీమ్కి చూపించాను అనుకో, వాళ్ళు అంటారు. అంటే బికాస్ దే ఆల్రెడీ నో ద బిజినెస్. వాళ్ళు క్రియేట్ చేసిన TDD తీసుకొని
నేను ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్ కదా. సో దిస్ ప్రెజెంటేషన్ ఐ కెనాట్ గో అండ్ టాక్ ద సింపుల్ వర్డ్స్ టు దెమ్. సో ఐ హ్యావ్ టు బీ మోర్ మెచ్యూర్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు దెమ్ అండ్ మోర్ నాలెడ్జబుల్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు దెమ్, మోర్ వర్క్ ఫ్లో వెన్ ఐఎమ్ టాకింగ్ టు దెమ్. సో అర్థమవుతుందా? ఇప్పుడు అదే మీరు యూఐటీ అన్నారనుకో, యూఐటీ లైక్ అ రియల్ యూజర్. వాళ్ళు ఎట్లా అంటే మనం ఒక 100 యూస్ కేసు ఉంటే వాళ్ళు 50 ఉండొచ్చు, ఆర్ మనకు 50 ఉంటే వాళ్ళకు 100 ఉండొచ్చు. సో వాళ్ళకి ఎట్లా అంటే బిజినెస్ ఫ్లోలో మాట్లాడాలి. సో అండర్స్టాండింగ్ యువర్ ఆడియన్స్ అండ్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ అ స్ట్రాటజీ దట్ యువర్ ఆడియన్స్ విల్ అండర్స్టాండ్ ఇట్. సో అది చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎనీ టైం ఒక 100 పారాగ్రాఫ్స్ కంటే ఒక సింపుల్ డయాగ్రామ్ టాక్స్ మోర్. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. డయాగ్రామ్ చూపిస్తే చాలా మందికి చాలా తొందరగా అర్థమవుతుంది అనమాట, రాదర్ దెన్ టాకింగ్ అ లాట్ ఆఫ్ stuff. సో అందుకని ఆ ప్రకారంగా ఐ క్రియేటెడ్ ద ఫ్లో చార్ట్. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ ఐ హోప్ యూ విల్ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ ఆల్సో. ఒకవేళ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఇనిషియేటివ్ ఉన్నా, ఏదైనా కొత్తగా మీ టీం బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా, వాట్ యూ డూ, నేను లూసిడ్ చార్ట్స్ యూజ్ చేశాను, లూసిడ్ అన్నా ఏదన్నా అలా యూజ్ చేసి మీ కంపెనీ వాట్ ఎవర్ యువర్ కంపెనీ హ్యాస్, అది ఏది ఇవేమీ మా కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు అంటే డూ అ సింపుల్ ఫ్లో చార్ట్ ఇన్ వర్డ్ డాక్యుమెంట్ ఆర్ కాన్ఫరెన్స్లో ఏదో ఒకటి, వాట్ ఎవర్ దే యూజ్. డెఫినెట్లీ దే ఆర్ లైక్ ఈవెన్ ఫ్రీ సోర్సెస్ అవైలబుల్ కదా. సో అది తీసుకొని యూజ్ చేయండి. మీరు యూజ్ చేసి క్రియేట్ అ సింపుల్ ఫ్లో. నేను మీకు నిజం చెప్పనా, మా మేనేజర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ క్యూఏ డైరెక్టర్ హూ ఎవర్ హీ ఇస్, వెన్ హీ కేమ్, ఆయన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండాలంటే మొత్తం ఆటోమేట్ చేయాలి, కంప్లీట్లీ A to Z అసలు ఆటోమేట్ చేయాలి. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ అకార్డింగ్ టు మీ నాకు అనిపించింది. ఎందుకంటే ద ఫ్యూ మాన్యువల్ సినారియోస్ విచ్ వీ హ్యావ్ టు డూ, అంటే హిస్టారికల్ డేటా కన్సిడర్ చేసుకొని మాన్యువల్గా కొంచెం చేయాలి అని నాకైతే అలా థాట్ ఉండే అనమాట, అరే చేయలేమేమో అని. బట్ హీస్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఇట్ అనమాట. లేదు చేయగలం, ఆ కోడ్ రాస్తున్నప్పుడు వై కాంట్ బీ రైట్ అ కోడ్ టు టెస్ట్ ద కోడ్, లేదు చేయగలం అన్న థాట్ ప్రాసెస్లో ఆయన ఉండే. సో ఓకే ఫైన్ అంటే ఐఎమ్ లైక్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్ అండ్ సీ హౌ ఐ కెన్ ఆటోమేట్ ఆల్ కానీ. సో దెన్ హీ వాంటెడ్ టు నో ఎవ్రీబడీస్ టెక్నికల్ ఎబిలిటీస్. సో ఆ టెక్ టాక్ ఉంటుంది కదా మాకు, ఆ టెక్ టాక్లో హీ వెంట్ అండ్ హీ వాంటెడ్ టు నో హూ ఆల్ కెన్ automate stuff, who are all technical, who are all non-technical. So our discrimination ఇదైంది. సో he took a chart where everybody is like టెక్నికల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ టెక్నికల్ పర్సంటేజ్ ఏంటి అంటే షీ కెన్ కోడ్ ఫర్ 30%, షీ కెన్ తనకంత కోడింగ్ రాదు, లైక్ కోడింగ్లో షీస్ లైక్ బిలో లెవెల్, అబవ్ లెవెల్, సంథింగ్ అట్లా. So he started putting together a chart. సో వెన్ ఐ కేమ్ టు నో ఇట్ వాట్ హిస్ ప్రయారిటీస్ ఆర్, వాట్ ఇట్ ఇస్, నాకు అర్థమైంది. ఓహో ఆయన ప్రయారిటీస్ ఇవి అని తెలిసినప్పుడు దెన్ ఐ థాట్ ఓకే ఈ ప్రయారిటీస్కి ఈయన పక్కా ఈ స్టెప్స్ తీసుకుంటారు అని. సో వాట్ ఐ డిడ్ ఇస్ మై ఇమీడియట్ మేనేజర్తో నేను ఒక మీటింగ్ పెట్టాను అనమాట. మీటింగ్ పెట్టి హే వాట్ ఆర్ ద స్టెప్స్ యూ గైస్ ఆర్ టేకింగ్ అంటే ఆయన ముందు చెప్పలేదు. అన్నాను నేను ఇట్లాగా ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ దిస్ అది ఇదని అని చెప్తే దిస్ గై ఆస్క్ మీ ఫర్ ఒక చార్ట్, టెక్నికల్ చార్ట్లో. అండ్ మేనేజర్స్కి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, దే గెట్ ఇట్ ఫ్రమ్ అస్ కదా, ఆర్ దే సీ ఆర్ వర్క్ అండ్ బేస్డ్ ఆన్ దట్ దే జడ్జెస్ అండ్ ఇన్పుట్. ఇప్పుడు 1 to 10లో టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నాయి శిరీషకి అంటే దే ఆర్ లైక్ ఓకే ఇంత ఉన్నాయి అని చెప్పి. సో ఐ వాజ్ నాట్ ద టాప్ 10 out of 10 అయితే నేను లేకుండే అనమాట. సో హీ వాజ్ లైక్ ఇంకో ఆమె ఉన్నారు, ఆమె చాలా బాగా చేస్తారు, షీస్ అ డెవలపర్ టర్న్ టెస్టర్ అనమాట. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ టు బిల్డ్ కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ. And so she is like 10 out of 10 obviously. So ఇంకా ఆయన వెరీ టెక్ లీడ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా 10 out of 10. సో అదర్ దెన్ దీస్ టూ ఎవ్రీబడి ఈజ్ లైక్ మిడిల్ అండ్ లోవర్ క్లాస్, అదే ఇన్ నంబర్స్ ఉండే అనమాట. సో ఐ కేమ్ టు నో దాట్. సో అప్పుడు నుంచి ఐ స్టార్టెడ్ టేకింగ్ స్టెప్స్ టు గెట్ మై విజిబిలిటీ అండ్ టు మేక్ మై వర్క్ విజిబుల్ టు ద మేనేజ్మెంట్. గైస్ విజిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విజిబిలిటీ లేకపోతే అసలు ఏమీ నడవదు. ఓకే దెన్ ఐ డిడ్ దాట్. దెన్ ఐ ఆస్క్డ్ మై మేనేజర్ నాకు ఒక ఛాన్సెస్ ఇవ్వండి, నెక్స్ట్ టెక్ టాక్లో నేను ప్రజెంట్ చేస్తాను అని. బట్ హీ వాజ్ లైక్ నో ఐ హ్యావ్ లైన్ అప్ ఆల్రెడీ, స్కెడ్యూల్ అయిపోయింది, యూర్ సమ్వేర్ ఇన్ ద బాటమ్ అని చెప్పి అన్నారు. అంటే ఐ వాజ్ లైక్ నేను ఆయనతో డెమో పెట్టుకొని ఆయనతో చూపించి ప్లీజ్ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, ఇది ఐ విల్ షో అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. ఐ రియలీ వాంట్ టు షో దిస్. ఎందుకంటే ఒకసారి నేను చూపించిన తర్వాత మా టీమ్కి కూడా చూపించాను, నేను చూపించిన తర్వాత నేను ర్యాప్ అప్ చేసేయచ్చు, ఐ కెన్ వాంట్ అనదర్ థింగ్, ప్లీజ్ గివ్ మీ అ ఛాన్స్ అని చెప్పి సంహౌ ఏదో బతిలాడి అటు ఇటు చేసి అడిగాను. హీ గేవ్ మీ అ ఛాన్స్. ఆఫ్టర్ సీయింగ్ దాట్ హిస్ పర్స్పెక్టివ్ ఆఫ్ మీ చేంజ్ అనమాట. ఓ శిరీష ఇస్ నాట్ సమ్వేర్ ఇన్ ద మిడిల్, షీ కెన్ గో అప్ టు 8 or 9. ఓకే సో టెక్నికల్ ఆయన మైండ్లో మారింది, నా మీద ఇంప్రెషన్ టెక్నికల్గా మారింది. ఇప్పుడు narration of a story, when you're presenting something, how good you can present it. ఏదో ఇది టెక్నికల్ ఇష్యూ కదా నేను ఓపెన్ చేసి టెక్నికల్ మాట్లాడతాను అని కాదు. ఎందుకు అంటే ద ఆడియన్స్ ఆర్ ఇంపార్టెంట్.
అదే నేను ఒక డెవలపర్ సెట్టింగ్లో ఉంటే దెన్ ఆబ్వియస్లీ ఐల్ గో త్రూ ద కోడ్, ఈ కోడ్ ఇచ్చేస్తుంది, ఇక్కడ ఇది పుల్ చేస్తున్నాను, ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఇవన్నీ మాట్లాడచ్చు. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు అ టెక్నికల్ మేనేజర్. మై మెయిన్ గోల్ ఆఫ్ దట్ మీటింగ్ ఇస్ నా మేనేజర్ని నేను ఇంప్రెస్ చేయాలి, అదే డైరెక్టర్ని నేను ఇంప్రెస్ చేయాలి టు సెక్యూర్ మై పొజిషన్. ఒక పొజిషనింగ్ నేను ఆయనకి ఏంటి ఇప్పుడు ఓకే ఈ అమ్మాయి 0లో ఉంది అంటే నేను 100కి ఎలా జంప్ చేయగలను? ఓన్లీ బికాస్ వెన్ ఐ అండర్స్టాండ్ వెన్ ఐ కెన్ ఇంప్రెస్ హిమ్. ఎలా ఇంప్రెస్? ఆయనకి తెలియని జార్గన్స్ అన్ని మాట్లాడి అట్లా చేస్తే ఇంప్రెస్ అవుతారా అవరా? ఫస్ట్ క్వశ్చన్. లేదు నేను ఇదంతా ఇట్లా చేశాను, లేదు నేను ఇవన్నీ కాకుండా దేని మీద ఫోకస్ చేశానంటే ఇది మా టీంలో ఆటోమేట్ చేసలేదు, రైట్ నా మేము ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం దీని మీద, ఇది ఆటోమేట్ చేసిన తర్వాత ఇప్పటికి నేను 2 cycles రన్ చేశాను టు టెస్ట్ ఇట్, ఇప్పుడు ఇంత టైం సేవ్ చేశాము మేము అని స్టాట్స్ చూపించాను. మా టెస్ట్ సైకిల్స్ ఏవైతే ఏమైంది ఇది. తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు అనమాట నన్ను ఎండ్లో, ఏంటి నువ్వు మాన్యువల్గా ఏదైనా చేంజ్ చేయాలా అంటే, లేదు మనం ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు ఇది రన్ అయిపోతుంది, ఇంకా మాన్యువల్గా ఏమీ పారామీటర్స్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లిక్ ఆఫ్ అ బటన్ అని చెప్తే హీ వాస్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. ఆయనకి చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత మై నరేషన్, యూ సా ద ప్రెజెంటేషన్ కదా, ఆ ప్రెజెంటేషన్ చేసే విధానం బట్టి హీ న్యూ దాట్ నా దగ్గర ఇంకా డేటా లేదు, నా దగ్గర ఇంకా ఆల్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ స్టిల్ ఈస్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ హీ టోల్ ద టీమ్ గైస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని. సో మీరు కూడా ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ రోల్ అవుట్ చేస్తున్నా, లేకుంటే రీఫ్యాక్టరింగ్ చేస్తున్నా, ఏదన్నా ఒక ఇనిషియేటివ్ ఆర్ సంథింగ్, ఇప్పుడు ఒక ప్రాజెక్టే అక్కర్లేదు, ఒక మాడ్యూల్ కొత్తది బిల్డ్ చేస్తున్నా, ఒక మాడ్యూల్ ఇంటిగ్రేట్ చేస్తున్నా, ఒకటి రీఫ్యాక్టర్ చేస్తున్నా, ఒకటి ఉన్న ఒకటి తీసుకొని దాన్ని రీడిజైన్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా హౌ యూఐ యూఎక్స్లో మనకి మాకప్స్ ఎలా ఉంటాయో, హౌ దే కమ్ అప్ విత్ మాకప్స్, అలా మీరు ఒక దాంట్లో రండి. అండ్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఇది మార్నింగ్ జరిగింది మీటింగ్, ఈవినింగ్ మా మేనేజర్ కాల్ చేశాడు, అంటే డైరెక్ట్ మేనేజర్ నాట్ ద డైరెక్టర్, నాకు కాల్ చేసి శిరీష ఐ నీడ్ యువర్ హెల్ప్ టు పుట్ అప్ అ డయాగ్రామ్ టు సీ ద డేటా ఫ్లో బిట్వీన్ డిఫరెంట్ మాడ్యూల్స్ అని చెప్పి అడిగారు అనమాట. ఐ వాస్ లైక్ యా ష్యూర్ అంటే ఫ్రైడే ఈవినింగ్ అన్నారు ఆయన. అబ్బా అనుకున్నాను, ఫ్రైడే ఈవినింగ్ ఎవరు వర్క్ చేస్తారు నిజం చెప్పండి, నాకైతే అంత డెడికేటెడ్ కాదులే నేను, అంటే ఈవినింగ్ కింద మీద ప్రతిసారి చేయాలి అని. బట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, సో ఐ డెంట్ వాంట్ టు పుష్ దట్ ఆపర్చునిటీ. ఐ సెడ్ యా ష్యూర్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పి అన్నాను అనమాట. సో నాకేమన్నా లూసిడ్ చార్ట్లో నాకు సూపర్గా వచ్చా? రాదు. నేనేం చేశాను, డెవలప్ చేసే టీడీడీ అయితే చూస్తారో అది తీసుకొని కర్సర్కి ఇచ్చి ఇది ఒక 5-year-old పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెయ్యి అంటే, కర్సర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను నా ఓన్ అండర్స్టాండింగ్, నాకున్న డొమైన్ నాలెడ్జ్ని 2 కంబైన్ చేసి కొంచెం కర్సర్ ఇచ్చిన డేటాని కొంచెం తీసేసి నాకు సొంతంగా వచ్చింది రాసుకున్నాను. సో దెర్ ఇస్ నథింగ్ ఐ డిడ్ డిఫరెంట్లీ. ఐ యూజ్డ్ టూల్ అండ్ ఐ వాజ్ స్మార్ట్ ఇన్ ప్రెజెంటింగ్ ద వే. ఇప్పుడు అలా చేయకోకుండా కూడా నేను చాలా మాట్లాడొచ్చు, ఓకే, చాలా ఇంప్రెసివ్గా మాట్లాడొచ్చు, కానీ ఆయనకి ఎక్కేది కాదు. ఎందుకంటే అలా మా టీంలో చాలామంది ఉన్నారు, నేను ఒకదాన్నే కాదు. వాళ్ళు మాట్లాడగలరు, నాకంటే డొమైన్ నాలెడ్జ్ ఉంది, నాకంటే సీనియర్స్ వాళ్ళు నాకంటే కూడా ప్లానింగ్ బాగా చేయగలరు. బట్ ద స్మాల్ స్టెప్ దట్ ఐ టుక్ made a difference. So that is why I'm telling you, no matter how much experienced people are there in your team, no matter how much knowledge or how much idiyani, the way you present is very important, the way you portray yourself is very important, the way you get visibility is important. ఇప్పుడు మా డైరెక్టర్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 60 or 30-40%లో ఉన్నాను నేను, తర్వాత 60, ఇప్పుడు 90% వరకు వెళ్ళానమాట. ఏంటి అంటే షీ ఈస్ వాల్యుబుల్ టు ద టీమ్, షీ కెన్ ప్రెజెంట్ వెల్, షీ కెన్ కోడ్ వెల్, షీ కెన్ టాక్ వెల్, షీ కెన్ బ్రింగ్ ద ప్రాజెక్ట్ అప్. సో ఐఎమ్ యాడింగ్ వాల్యూ టు ద టీమ్ అన్నట్టు ఆయన హీ విల్ థింక్ అని నేను అనుకుంటున్నానులే, అండ్ అలాగే అనుకుంటా. ఎందుకంటే మై ఇమీడియట్ మేనేజర్ కాల్డ్ మీ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ మీ, శిరీష ఐ నీడ్ టు పుట్ ద సిస్టమ్స్ టుగెదర్ అండ్ ఐ వాంట్, మా టీమే కాదు ఓవరాల్ హోల్ ప్రాజెక్ట్, అంటే జస్ట్ నాట్ ఇన్ ఆ టీమ్, హోల్ ప్రాజెక్ట్ నాకు డయాగ్రామ్ ఇట్లా పెట్టి వాళ్ళు శిరీష వేర్ క్యూఏ కమ్స్ ఇన్ టు పిక్చర్ అంటే, యా షూర్ ఐ విల్, వేరే టీమ్ క్యూఏస్తో నేను కోఆర్డినేట్ చేసి ఐ విల్ డూ ఇట్ అని చెప్పాను అనమాట. సో దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. అండ్ మీరు కూడా చేస్తున్నట్టయితే ప్లీజ్ యూజ్ ఆల్ దిస్ టిప్స్, ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.